ఏపీలో బీజేపీకి అభ్యర్థుల సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు అందరి నోట్లో అదే మాట. ఏంటి, బీజేపీకి అభ్యర్థులు దొరకటం లేదా, లేకుంటే పోటీ ఎక్కువై అభ్యర్థులను ఖరారు చేయటం లేదా అని ఇంతకీ ఎప్పుడు తేల్చనున్నారు ఈ లెక్క? అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఏపీ బీజేపీలో కలవరం కొనసాగుతోంది. అయితే పొత్తులు, సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. కానీ ఇంతవరకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేకపోవటం విమర్శలకు దారితీస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. కానీ ఇది జరిగి రోజులు గడుస్తున్నా కూడా అభ్యర్థులను ఖరారు చేసుకోవడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. బీజేపీ తీరుతో మిగతా భాగస్వామ్య పక్షాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని సీట్ల విషయంలో టీడీపీ, జనసేన ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. పెండింగ్ లో పెట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు అసంతృప్తి చెందుతున్నారు. ఇక అక్కడ వైసీపీ పట్టు బిగుస్తూ ఉండటంతో ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ 16 మంది అభ్యర్థులను నియమించలేకపోయింది. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బీజేపీలో ప్రో టీడీపీ, ప్రో వైసీపీ నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వైసీపీ అనుకూల నేతలు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ విషయంలో విఫలమయ్యారు. అయితే ఇటువంటి నాయకులకు ఇప్పుడు టికెట్లు దక్కేలాగా లేవు. అందుకే వీరు చికాకు పెడుతున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక పైన ఈ ప్రభావం పడుతోంది. రోజు రోజుకు జటిలంగా మారుతోంది. ముఖ్యంగా పార్లమెంటు స్థానాల పోటీ విషయంలో చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గట్టి అభ్యర్థులు దొరకటం లేదు. అయితే దీంతో అభ్యర్థులను బీజేపీ ఖరారు చేయలేకపోతోంది. పొత్తులో భాగంగానే బీజేపీకి అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి లోక్సభ స్థానాలను ప్రకటించారు. అయితే ఇవి బీజేపీకి అంత ఆమోదయోగ్యమైనవి కావని, టీడీపీ బలహీనంగా ఉన్న సీట్లనే కేటాయించిందని ప్రో వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇది కూడా జాప్యానికి ఒక కారణం. ఇక మరోవైపు జనసేనకు కేటాయించిన సీట్లను సైతం బీజేపీ అడుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంటి వాటిని పట్టుబడుతోంది. దీంతో ఇదొక సమస్యగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతుండడమే అందుకు కారణం. ఇక మొత్తానికైతే కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్తున్న బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.